సో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలకు సంబంధించి కమిటీ అయితే ప్రభుత్వం వేసిన విషయం తెలిసిందే. సో కమిటీకి సంబంధించి కూడా స్పీడ్ అయితే పెంచింది. సో తాజాగా గతంలో పార్టీలతో మీటింగ్ పెట్టారు. నిన్న ఓయూ కానీ ఈరోజు కేయూ కానీ. సో ఎట్లా ఉండబోతుంది, ఎవరెవరితో ఇంకా మీటింగ్స్ ఉండబోతున్నాయి, ఎప్పటి వరకు మీటింగ్స్ ఉన్నాయి? పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఇది 22వ తారీఖు దాకా జరుగుతుంది. ఇంకా చాలా మిగతా యూనివర్సిటీలు ఉన్నాయి కదా మన దగ్గర. ఆ యూనివర్సిటీల జేఏసీలతోని అట్లాగే పాలిటెక్నిక్ జేఏసీ లాంటి వాటితోని రేపు ఉంటుంది. అది అంతా కూడా రేపు జరుగుతుంది ఆ డిస్కషన్. అది అయిన తర్వాత ఎల్లుండేమో 2009కి ముందు ఏర్పడి పనిచేసినటువంటి సంఘాల ప్రతినిధులతో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో అప్పుడున్న పరిస్థితులు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారుల గుర్తింపుకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఉద్యమకారుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా అప్పుడు దాంట్లో ఆ చర్చ ఎల్లుండి ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీతో ఇది ప్రధానంగా అనుకున్నటువంటి తక్షణం ఉన్నటువంటి కార్యక్రమాలు. దీని తర్వాత అట్లాగే కార్మిక సంఘాలతో ఉంది, జిల్లా జేఏసీలతో ఉంది సమావేశం. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమం కోసం కొట్లాడుతున్న సంఘాలు ఉన్నాయి. ఆ ఉద్యమకారుల ఫోరమ్స్తో కూడా మీటింగ్ ఉంటుంది. ఇవి కాక కళాకారులతోని, రచయితలతోని, జర్నలిస్టులతోని, డాక్టర్లతోని, అడ్వకేట్లతోని, వీళ్ళందరితో కూడా మీటింగులు కొనసాగుతాయి. మొత్తం మీద ఏ వర్గాన్ని వదిలిపెట్టకూడదని, అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న అందరినీ కలవాలనేదే ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే కలిసి మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. తెలంగాణ కోసం పసిపిల్లల కానించి పండు ముసలి వారి వరకు కొట్లాడిన పరిస్థితి. సో ఉద్యమకారులను ఎట్లా గుర్తిస్తారు? మరి అంతమంది ఉద్యమకారులను గుర్తించడం కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంటుంది కదా. దానికి సంబంధించి ఏమైనా క్రైటీరియా తీసుకున్నారా? ఈ ఉద్యమకారులకు సంబంధించి ఎట్లా గుర్తించాలి అనేది మేమంటూ ఇప్పటికీ క్రైటీరియా ఏమనుకోలేదు. ఎందుకంటే ఉద్యమకారులతో మాట్లాడితేనే క్రైటీరియా నిర్ణయం అవుతుందని, ఒక పారదర్శకమైనదిగా ఉండాలనే ఆలోచనతోనే మేము వచ్చినాం. కాబట్టి ఇది రేపు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ చర్చల్లో చాలా విషయాలు ఇంకా వస్తున్నాయి. దాంతో మాకు కూడా ఈ చిక్కుముడి వీడి కొంత స్పష్టత ఏర్పడుతుంది. కొంత ఆలోచన అయితే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ క్లారిటీతోని వాళ్ళు కూడా నిన్న చాలా విలువైన సూచనలు చేసినారు. ఇవాళ కూడా చాలా కీలకమైన సూచనలు వచ్చినాయి. వాటి ఆధారంగా గుర్తింపు ఎట్లా అనేది ఇప్పుడు పెద్ద సమస్య అనిపించట్లేదు. సో అంటే విద్యార్థి నాయకుల నుంచి నిన్న కానీ ఈరోజు కానీ ఎలాంటి ప్రధానమైన సూచనలు వచ్చాయి? వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి? ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే పార్టీ తరపు నుంచి కానీ చాలా వరకు హామీలు ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే వస్తున్నాయి, ఇంకా అదనంగా ఏమైనా వస్తున్నాయి? ప్రభుత్వంగా మేము ఒక ప్రతిపాదనతో రాలే. ఇట్ ఈజ్ ఒక తెల్ల కాగితమే. ఇప్పుడు మేము వాళ్ళు రాసే అభిప్రాయాలే ఉంటాయి దాని మీద. మేనిఫెస్టో కూడా కాదు, కమిటీ తెల్ల కాగితం. దాని పిల్లలు ఏం రాస్తారో అవే ఉంటాయి దాని మీద. ప్రధానంగా పిల్లలు నిన్న కానీ వాళ్ళ కానీ చెప్పింది ఏంటంటే, మా యవ్వనాన్ని మేము తెలంగాణ కోసం ధారపోసినాం, మేము అన్ని త్యాగం చేసినాం, ఇప్పుడేమో నిలబడాలంటే మాకు ఏమీ అర్థం కావటం లేదు. పోయిన భవిష్యత్తునైతే తేలేం కానీ, పోయిన కాలాన్ని అయితే తేలేం కానీ, భవిష్యత్తునైనా నిర్మించుకోవటానికి చేయూత గవర్నమెంట్ నుంచి రావాలి, కొంత ఆర్థిక సహాయం అందించాలి. అదేవిధంగా మేము కేసులు ఉపసంహరించుకోవాలి. మేము ఎదగటానికి కొంత ప్రభుత్వం నుంచి చేయూతనిస్తే మేము తప్పకుండా నిలదొక్కోగలుగుతాం. ఆ ఆశ బలం మాకుంది. కానీ ఇప్పుడున్న స్థితిలో మాత్రం మాకు మేముగా చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మేము సమాజం కోసం బతికినాం. మమ్మల్ని కొంత గుర్తించి ఆదుకుంటే మేము కూడా ఎదగగలుగుతాం, మళ్ళీ సమాజంలో ఒక భాగమై మా జీవితాన్ని కొనసాగించగలుగుతాం అనేది వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. దాన్ని చాలా సీరియస్గానే కమిటీ తీసుకుంది చెప్పిన మాటల్ని.
అందరూ కూడా విన్నారు. ఇవాళ నిన్న పొన్నం ప్రభాకర్ గారు రాలేకపోయినా ఇవాళ వచ్చిండ్రు. ఇక్కడ చెప్పిన మాటలు విన్నారు. నిన్న ఆమ్, కేశవరావు గారు వచ్చిండ్రు. వారికి ఇవాళ ఏదో కోర్టు పని ఉండటం చేత రాలేకపోయినరు. రేపు మళ్ళీ వారు కూడా పాల్గొంటారు. అందరం పాల్గొంటున్నారు, అందరు వింటున్నారు. ఒక అంచనాకు రావటానికి ఈ సూచనలే ఉపయోగపడతాయి. సో కమిటీ అనేది కేవలం కాలయాపన కోసం మాత్రమే అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో కమిటీకి సంబంధించి ఏమన్నా టైం బౌండింగ్ పెట్టుకున్నారా? ఈ నెలలోప 2 నెలలోప ఒక కమిటీ అన్ని సూచనలకు సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చేందుకు టైం బౌండ్ ఏమైనా లిమిట్ పెట్టుకున్నారా? వీలైనంత తొందరగా అనేమో జీవోలో రాసి ఉంది. కానీ ఒక కాల పరిమితిని మేము ప్రకటిస్తే ఏమైందంటే కమిటీకి ఉన్న విశ్వసనీయత పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ పని కమిటీ చేస్తారు. సో ఫైనల్గా చెప్పండి, గతంలో ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ ల్యాండ్ లేదు, ప్రభుత్వం దగ్గర భూమి లేదు, ఇవ్వడం కుదరదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మేనిఫెస్టోలో ఏమో 250 గజాలు అని చెప్పేశారు. ఉద్యమకారులేమో చూస్తుంటే రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. సరే, గుర్తింపు అనేది తర్వాత మీరు కమిటీ ఎట్లా ఇస్తారనేది అది వేరే విషయం. సో ఎంతమంది ఉద్యమకారులకు ల్యాండ్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉందా? ఒక పరిష్కారం కూడా విద్యార్థులు చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఉంటుంది, ఈ అవకాశం మార్గం ఉంది అని ఒక మాట చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక మార్గం అయితే దొరుకుతుంది. నేను అనుకున్నంత ఒక అసలే అర్థం కాని అగమ్య గోచర స్థితి నుంచి మాకు కూడా మెల్లమెల్లగా స్పష్టత వస్తుంది. నేను అనుకోవటం ఇది అంత పెద్ద సమస్యగా ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్లకు న్యాయం చేయటము లక్ష్యంగా ఉండాలి. అందులో ప్రధానాంశంగా ఇది ముందుకు వచ్చింది. దీన్ని ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మేము వాళ్ళ సూచన ఆధారంగా మేము ఆలోచిస్తాం. ఒక పరిష్కారం కూడా విద్యార్థులు చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఉంటుంది, ఈ అవకాశం మార్గం ఉంది అని ఒక మాట చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక మార్గం అయితే దొరుకుతుంది. నేను అనుకున్నంత ఒక అసలే అర్థం కాని అగమ్య గోచర స్థితి నుంచి మాకు కూడా మెల్లమెల్లగా స్పష్టత వస్తుంది. నేను అనుకోవటం ఇది అంత పెద్ద సమస్యగా ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్లకు న్యాయం చేయటము లక్ష్యంగా ఉండాలి. అందులో ప్రధానాంశంగా ఇది ముందుకు వచ్చింది. దీన్ని ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మేము వాళ్ళ సూచన ఆధారంగా మేము ఆలోచిస్తాం. సో ఖచ్చితంగా కమిటీకి సంబంధించి అయితే కాలయాపన లేదు, ఒక టైం బాండింగ్ ఉంటే కూడా కమిటీ మీద ఒక నమ్మకం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో నిన్నటి నుంచి విద్యార్థి ఉద్యమ నాయకులతో నిన్న ఓయూ కానీ ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నాయకులతోని ఆ విద్యార్థి నాయకులతో మాట్లాడడం చాలా వరకు సూచనలు ఇచ్చారు. సో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చింది 250 గజాలని చెప్పేసి. సో ముఖ్యమంత్రి కూడా గతంలో మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర అంత భూమి లేదన్న దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయంగా చాలా వరకు కమిటీకి సంబంధించి సూచనలు కూడా చేస్తున్నారు. సో కమిటీకి కూడా ఒక టైం బాండ్ పెట్టుకుంటే కమిటీ మీద కూడా నమ్మకం పెరుగుతుంది, మా మీద కూడా ఉద్యమకారులకు నమ్మకం పెరుగుతుంది. సో ఇప్పటికీ విద్యార్థికి సంబంధించి విద్యార్థి ఉద్యమ నాయకులు కేసుల గురించి ప్రస్తావించారు. సో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించి ఉన్నారో వాళ్ళని కూడా పర్మనెంట్ ఇలాంటి చాలా వరకు సూచనలు అయితే చేస్తున్నారు. సో సూచనలన్నింటినీ కమిటీ తీసుకుంటుంది. కమిటీ ఇప్పుడు కేవలం తెల్ల కాగితం మాత్రమే. సో అన్ని ఏదైతే ఉద్యమకారులు కానీ ఎవరైతే వరుసగా ఈ నెల 22 వరకు వరుస మీటింగ్లు ఉన్నాయి. సో ఉద్యమకారులన్నీ చెప్పేటి అన్ని నోట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక టైం బాండ్ లోపే పెట్టుకొని ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వం దగ్గర ఉద్యమకారులకు సంబంధించి అన్ని హామీలు అమలయ్యే విధంగా కమిటీ అయితే కృషి చేస్తుందని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.